హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు దోశలోకి పల్లీ చట్నీ, కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ కాకుండా ఇలా ఒకసారి షేర్వా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దోశలకే కాకుండా ఇడ్లీకి, చపాతీకి, పూరికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం నేను కోకోనట్ అలాగే గసగసాలు పేస్ట్ చేసుకున్నానండి. అలాగే 4 టమాటాల పేస్ట్, 2 ఆనియన్ పేస్ట్ అండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత 2 ఆనియన్ పేస్ట్ వేసి దోరగా వేపుకుంటున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేపుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా దోరగా వేపుకుంటున్నానండి. మీరు పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్లో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చునండి. పసుపు, ఉప్పు వేసి బాగా వేపుకున్న తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసి ఆయిల్ బయట వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత కోకోనట్ గసగసాల పేస్ట్ వేసి బాగా వేపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే షేర్వా అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.